రోజు కనీసం 3-4 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. ఆడా మొగ తేడా లేకుండా, ఆడవాళ్ళైతే మరీను బయటికి వెళ్ళొచ్చామంటే కాళ్ళు కడుక్కోవాలి. అంతేకాదు ఓసారి పేరంటానికో పెళ్లికో పెడతాం, చూడకూడని వాళ్ళు చూస్తారు, మనకి తెలియదు ఎవరేమిటో, అసలు ఎవరి చూపుల్లో ఏముందో తెలియదు. ఆ దిష్టి పోవాలంటే ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇది గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయం, పక్కా నిజం, ఇది అనుమానం వెళ్ళా. వాళ్ళ చూపులు పడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. పసిపిల్లలకైతే స్నానమే చేయించాలి, సాంబ్రాణ పొగేసేయాలి, లేదా మన్నాడు ఏదో వచ్చేస్తుంది. ఎందుకంటే చూపుల్లోంచే మనోభావాలు ప్రసరిస్తాయి. అనేక రకాల అసూయలు, ద్వేషాలు ఆ చూపుల్లోంచి వచ్చి మన మీద పడతాయి. అవి ముందు శరీరంలో చేరిన తర్వాత కిందకు వస్తాయి, ఎక్కడికి పోవండి. మనం జపం చేస్తున్నాం కదా, అందుకని కిందకు వస్తాయి. కిందకు వచ్చినవి కూడా మనలో ఉండకుండా ఉండాలంటే కాళ్ళు కడిగేసుకుంటే బాత్రూంలోకి పోతాయి, గొడవలేదు. అందుకని కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. వాళ్ళ అపార్ట్మెంట్లు కదా, బిల్డింగులు కదా అన్నట్టు కాళ్ళు కడుక్కోవాల్సిందే. మట్టికి దాన్ని భగవంతుడు కాపాడినట్టుగా మనుషులు ఎవ్వరూ మనని కాపాడలేరు. దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు, అనుమానం ఏం లేదు. అందులో దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. మనుషులు అన్నవాళ్ళు ఈవేళ మనకు అనుకూలంగా ఉంటారు, కాస్త తేడా వచ్చిందంటే వ్యతిరేకం అయిపోతారు. అటువంటి మనుషులు ఎంతకాలం మనకు ఉపయోగపడతారు ఇక్కడ? అందుకని మనుషుల్ని నమ్మినట్టుగా ఉండాలి. మరి నమ్మకపోతే మళ్ళీ గొడవలు అవుతాయి. అబ్బే నీకంటే ఎవరయ్యా అనాలి ఇక్కడ. కానీ మన దారి మనం చూసుకోవాలి అంతే. లేకపోతే వాడు దెబ్బేసేస్తాడు. వాడు సంతోషించడం కోసం ఊరికే ఓ డైలాగ్ వదిలే, బలెవరా మీరు లేకపోతే అసలు ఏంటండి ఇది అన్నా, అంతే. వాడు సంతోషిస్తాడు అంతే. ఆ మత్తులో వాడిని అలా ఉండను, నీ పని నడిపించుకో అంతే. అంతేగాని నిజంగా నమ్మకు. నమ్మవలసింది ఎవరంటే లలితాదేవి ఒక్కతినే నమ్మాలమ్మా. ఆవిడ్ని నమ్ముకుంటేనే ఏ పనులైనా అవుతాయి. ఇంత గొప్పగా భగవద్గీత చెప్పిన కృష్ణుడు కొడుకుల విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలుసా? మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం, చరిత్ర తెలిసి. ఆయన కుమారులు సహా ఎంతమంది కుమారులు తెలుసున్నాను? 8 మంది భార్యలకి 8 పదులు 80 మంది. ఎక్కడా తేడా చేయాలి. దక్షిణ నాయకత్వం అంటే అదే. 8 పదులు 80. ఒక్క రుక్మిణీదేవికి ఒక్క కుమార్తె, కన్యాదాన ఫలం కోసం, అంతకంటే లేదు. ఒక్క కుమార్తె. 80 మంది కొడుకుల్లో యాదవుల్లో ముసలం పుట్టింది కదండి చివరిలో. మొత్తం మద్యపానం చేసి కొట్టుకుని చచ్చిపోయారు కదా మొత్తం అంతా. 80 మందిలో 72 మంది పైన చనిపోయారండి. ఆయన కళ్ళెదురుగా చనిపోయారండి. ఒక్కడిని కాపాడే ప్రయత్నం చేయలేదు, ఒక్కడిని గురించి బాధపడే ప్రయత్నం కూడా శ్రీకృష్ణుడు చేయాల. అది కృష్ణుడు మమకార రహితంగా. పక్కన ఉన్నవాళ్ళు కొంతమంది అడిగారు, మీ కొడుకులు చనిపోతున్నారంటే వాళ్ళ కర్మ కొద్దీ పోతున్నారు, గాంధారి శాపం, పోతారు, పోని. వీళ్ళని తాగమని ఎవడు చెప్పాడు, కొట్టుకోమని ఎవడు చెప్పాడు అన్నాడంతే. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైనవాడు. మనకెంత తెలివి ఉంటే మనం పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు, దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేసాడు, మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తాడండి. అది భగవంతుని యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం, ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ కావాలని అనుకోం కదా.